రేయ్, చచ్చావా బతికావా, ఏంట్రా అసలు మెసేజ్ లేదు కాల్ లేదు అని మనం ఎవరైనా అంటున్నామంటే దాని అర్థం ఏంటి? ఏమైందో ఏంటో వాళ్ళ గురించి తెలియపోవటం. దీనినే బేస్ పాయింట్గా తీసుకొని గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. చైనాలోని జెంజువా ప్రాంతానికి చెందినటువంటి ముగ్గురు కుర్రాళ్ళు ఫ్రెండ్స్ మూన్ స్పేస్ టెక్నాలజీస్ పేరుతో ఒక యాప్ రెడీ చేశారు. ఆర్ యు డెడ్? నువ్వు చచ్చావా? ఇంతే. చైనాలో ఆర్ యు హంగ్రీ అని చెప్పేసి ఒక యాప్ ఉంది, అది బాగా ఫేమస్. ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చడం. వీళ్ళు ఇప్పుడు ఏమనుకొని ఇది స్టార్ట్ చేశారు? మామూలుగా మన కరెన్సీని రూపాయి, వాళ్ళ కరెన్సీని యువాన్ అంటారు. మామూలుగా మన కరెన్సీ అన్నప్పుడు అంటే ఒక యువాన్ అన్నప్పుడు, చైనా యువాన్ అన్నప్పుడు మనకి 13 రూపాయలు సమానం. సో వాళ్ళు 1000 యువాన్లు అంతే. 1000 అంటే 1000 యువాన్లతో స్టార్ట్ చేశారు ఒక యాప్. ఆర్ యు డెడ్ అంటే మన కరెన్సీలు ఎంత? 13,000 రూపాయలు అంతే. ఇప్పుడు దాని మార్కెట్ వాల్యూ 13 కోట్ల రూపాయలు. స్టార్ట్ చేసి జస్ట్ 1 ఇయర్ కూడా అవ్వట్లా, 2025లో స్టార్ట్ చేశారు. ఆర్ యు డెడ్ అంతే. ఏంటి దాని కాన్సెప్ట్ ఏంటి? యాప్ కాన్సెప్ట్, ఆ యాప్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళు అందులో కొంతమందిని యాడ్ చేస్తారు. వాళ్ళు ఎవరు అంటే ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, డాక్టర్స్, పోలీసులు, ఇంకా వాళ్ళ ఇష్టం. ప్రతి 48 అవర్స్కి వాళ్ళు అందులో ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కాలి. అప్పుడు ఐఎమ్ హియర్, ఐఎమ్ అలైవ్, నేను బ్రతిగా ఉన్నా, నేను ఇక్కడే ఉన్నా అని చెప్పడం ఉద్దేశం. 48 అవర్స్ అంటే 2 రోజులలో వాళ్ళ ఆ బటన్ నొక్కల, సౌండ్ ఏం లేదు. దాన్ని ఇంకా అవతల వాళ్ళు కంగారు, భయం. ఎందుకు? ఏమైంది ఏంటో, హెల్త్ బాగాలేదా, చనిపోయాడా, ఏమన్నా అయిందా? ఎందుకంటే మీరు రీసెంట్ టైమ్స్ గమనించినట్లయితే మన ఇండియాలో కూడా ఇంట్లో చనిపోయి ఉంటున్నారు, చుట్టుపక్కల ఎవరికి తెలియట్లేదు. ఒక 4 రోజులు లేక స్మెల్ వస్తుంది, ఎక్కడేంటని చూస్తే ఆ ఇల్లు. అంటే మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్కింట్లో ఏం చేస్తున్నారు మర్చిపోయాము. పల్లెటూరులు అన్నప్పుడు ఏమైంది, అందరూ గమనిస్తూ ఉంటారు. ఏందక్క ఈరోజు అసలు డోర్ ఓపెన్ చేయలేదు, ఉన్నావు లోపల అని పల్లెటూరులు అడుగుతారు. ఇక సిటీలో అనుకోండి, మామూలు రోడ్డు మీద కనిపించినప్పుడు ఏం సరే ఈ మధ్య కనిపించట్లేదు అంటారు. ఇళ్ళకెళ్ళి చూడరు. పల్లెటూరులో అట్లీస్ట్ ఇళ్ళకెళ్ళి డోర్ అయినా కొడతారు, ఇక్కడ కొట్టరే. ఎందుకంటే నువ్వెవడన్నా డోర్ కొడతానికి, నేను పనిలో ఉన్నా, అయితే ఏంది నీకు? సో ఈ యాప్ వచ్చి ఇప్పుడు ఏం చేస్తుంది, పక్క ఫ్లాట్ వాళ్ళైనా పక్క అపార్ట్మెంట్ వాళ్ళని కూడా నువ్వు ఇంక్లూడ్ చేస్తే ఎవ్రీ 48 అవర్స్ నువ్వు కనుక బటన్ నొక్కకపోతే వాళ్ళకు కూడా ఏమైనా సమాచారం వెళ్ళి నీకు ఏదో అయిందని అప్పుడు వచ్చి నేను కాపాడుకోవచ్చు. ఇదంతా ఎందుకంటే మనుషులు ఆల్మోస్ట్ ఇక 90% ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళలో 90% వాళ్ళు ఏంటో వాళ్ళ లైఫ్ ఏంటో అన్నట్టుగా అయిపోతున్నారు. ఇక రీసెంట్గా ఉన్నటువంటి యూత్ వచ్చేసి ఏం చేస్తున్నారు, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, డింక్, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. అంటే పెళ్లి చేసుకుందాం, పిల్లలు వద్దు, ఇద్దరు సంపాదిద్దాం, హ్యాపీగా బతికేద్దాం. మరి తర్వాత లైఫ్, ఓ అమ్మ బోల్డెన్ ఉన్నాయి కదా స్వామి. ఏంటివి? అనాథాశ్రమాలు కాదు, ఓల్డేజ్ హోమ్స్. అనాథాశ్రమాలు అంటే ఎవరు లేని వాళ్ళకి. ఓల్డేజ్ హోమ్స్ వచ్చేసి మొత్తం లగ్జరీ వేలో ఉన్నాయి అసలు. ఈవెన్ మీకు బాగా గమనిస్తే హైదరాబాద్లో కూడా ఐ థింక్ కోంపల్లో, మేడ్చల్లో ఎక్కడోనండి బాగా పేరున్న రియల్ ఎస్టేట్ వాళ్ళు బిల్డర్లు ఓన్లీ ఫర్ సీనియర్ సిటిజన్స్ కోసం కట్టారు. అవి ఒకళ్ళని ఇద్దరుని అది ఫ్లాట్ మీరే కొనుక్కుంటారు. మీకు ఆల్మోస్ట్ అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి అక్కడ, వర్కర్స్తో సహా అన్ని వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఈవెన్ నా మేడ్చల్ దగ్గర అనుకుంటా చాలా లగ్జరీగా ఉన్నటువంటి ఒక ఓల్డేజ్ హోమ్ ఉంటుంది. మొత్తం లావిష్ వేలో నచ్చిన ఫుడ్, నచ్చిన ఫెసిలిటీస్ మొత్తం ఉంటాయి. మంత్లీ వచ్చేసి అక్కడ ఉండడం కోసం 40,000 50,000 చెల్లించాలంట. తర్వాత ఇంకొకటి నాకు తెలిసిన వాళ్ళు మనం సరదాగా పోస్ట్ పెడితే నేను సీరియస్గా అడిగినాను, ఏంటి అలా బెటరు? వద్దంటే లేదు సీరియస్గా చెప్తున్నాను, ముందుగానే అక్కడ మనం ఒక బెడ్ రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు అన్నారు. మంత్లీ వచ్చేసి 80,000 అంట. అక్కడ గన్నవరం దగ్గర ఎక్కడో ఉంది, అక్కడ కూడా అంతే, ఫుల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అసలు నీకు ఏ చిన్న ఇబ్బంది ఉండదు. నువ్వు ముందుగానే కొంత డబ్బు డిపాజిట్ చేసి పెట్టుకోవచ్చు, లేదన్నప్పుడు మంత్లీ నీ వాళ్ళు నువ్వే పే చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలాంటివి పెరగకుండా నువ్వున్న చోట ఉన్నప్పుడు నీ అనుకున్న మనుషులు చెప్పాలన్నప్పుడు ఇదిగో ఇటువంటి యాప్ అవసరమైంది. అందుకే చైనా వాళ్ళు ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నా కానీ మొత్తం ఇది డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు? చైనాలో వచ్చేసి రేపు 2030 నాటికి, ఇంకా 4 సంవత్సరాల నాటికి 20 కోట్ల మంది ఓన్లీ సింగిల్స్ ఉంటారంట. అది కూడా వృద్ధులు, పెద్దోళ్ళు. అంటే ఎంత దారుణం ఉందో చూడండి. అక్కడ చైనాలో ఫర్టిలిటీ రేట్ పడిపోయింది, రష్యాలో పడిపోయింది, జపాన్లో పడిపోయింది. అంటే పుట్టే వాళ్ళు తక్కువయ్యారు, చనిపోవాలి ఎక్కువయ్యారు, అండ్ వృద్ధులు వచ్చేసి పెరిగిపోతూ ఉన్నారు.
ఈ విషయంలో మన ఇండియా చాలా బెటర్ అనమాట. ఎందుకంటే వరల్డ్లో బెస్ట్ వేలో యూత్ ఉంది మన దగ్గరే, అంత సంఖ్య. సరే, విషయం మీకు అర్థమైందా? ఇప్పటికైనా సరే ఉమ్మడి కుటుంబాల విలువ తెలుసుకొని మనల్ని కన్నటువంటి కన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళని మన బాధ్యత అనుకుంటూ ఉన్నట్టయితే, మనం ఎక్కడున్నా మనతో పాటు వాళ్ళని ఉంచుకున్నా, లేదు మనం ఒక చోట ఉన్నా వాళ్ళు ఒక చోట ఉన్నారనుకున్నప్పుడు కనీసం రోజుకోసారి 2 రోజులకోసారి వెళ్ళి కలుస్తూ వస్తూ ఉన్నా అంత బాగుండేది కదా. మరలా చెప్తున్నా, డబ్బే జీవితం కాదండి. మన అనుకున్న మనుషులను బాగా చూసుకుంటూ ఉండితే అది నిజమైన జీవితం అంటే. సో ఆర్ యు డెడ్? ఇప్పుడు ఈ యాప్ చైనాని వణికిస్తుంది. ఏ రకంగా? ఎంతమంది ఇప్పుడు సింగిల్గా ఉన్నారని చూస్తుంటే విపరీతంగా డౌన్లోడ్ పెరిగిపోతుంది ఈ యాప్. అంటే అంతమందికి ఈ యాప్ అవసరం ఉంది. వీళ్ళు బతికున్నారా లేదా అన్నది చెప్పాలన్నమాట. అందుకే ఆ రకంగా డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నారు. సో రాను రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్కి భారీ డిమాండ్ పెరిగిందని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? కింద కామెంట్లో తెలియచేయండి.